హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో టీటీసీ లోయర్ గ్రేడ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ 1, పేపర్ 1 లెగ్ గార్మెంట్స్, పేపర్ 2 బాడీ గార్మెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదండి. పేపర్ 1 లెగ్ గార్మెంట్స్, పేపర్ 2 బాడీ గార్మెంట్స్ గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈరోజు వీడియోలో ఎగ్జామ్ హాల్కి వెళ్ళడానికి ముందు మనం తీసుకువెళ్ళాల్సినవి ఏంటో తెలుసుకుందాం. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఓకే, ఇక వీడియోలోకి వెళ్దాం. ఎగ్జామ్ హాల్కి మనం ఫస్ట్ తీసుకువెళ్ళాల్సింది మిషన్ లేకుండా మనం కుట్టలేం కదండి. కంపల్సరీగా మిషన్ తీసుకెళ్ళాలి. మనం తీసుకువెళ్ళే మిషన్ కూడా రెగ్యులర్గా మనం యూజ్ చేసేది ఉండాలండి. ఎందుకంటే యూజ్ చేయని మిషన్ తీసుకెళ్తే కూడా మనం ఎగ్జామ్లో ఇన్ టైంలో కుట్టలేం. రిపేర్లు కానీ ఏదైనా ఉంటే ముందుగానే సెట్ చేసుకొని తీసుకెళ్ళాలి. మిషన్తో పాటు టేబుల్ యూజ్ చేస్తే టేబుల్, చైర్ యూజ్ చేస్తే చైర్ తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ కూడా కంపల్సరీ తీసుకెళ్ళాలి. హాల్ టికెట్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవాలి. మెజర్మెంట్ డ్రా చేయడానికి మార్కర్, డ్రా చేసాక కట్ చేసుకోవడానికి సీజర్ మెయిన్ కంపల్సరీగా తీసుకెళ్ళాలండి. బ్రౌన్ షీట్ కూడా తీసుకెళ్ళాలండి. నా దగ్గర బ్రౌన్ షీట్ లేదు, అందుకని మీకు చూపించట్లేదు. బ్రౌన్ షీట్ కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ బ్రౌన్ షీట్ పైన మెజర్మెంట్స్ వేసుకోవడానికి టేప్, ఆ మెజర్మెంట్ని డ్రా చేయడానికి స్కేల్, థ్రెడ్స్, స్పైడర్ థ్రెడ్స్. మనకు ఎగ్జామ్లో ఎలాంటి కలర్ క్లాత్ ఇస్తారో తెలియదు కాబట్టి ఒక 3-4 టైప్స్ కలర్స్ థ్రెడ్ తీసుకెళ్ళాలి. బ్రౌన్ షీట్ పైన పెన్సిల్తో డ్రా చేసుకోవచ్చండి. పెన్సిల్, షార్ప్నర్, ఎరేజర్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే రబ్ చేసుకోవడానికి ఎరేజర్, ఇవి కూడా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి బాబిన్స్ ఒక 3 అయితే ఉంచేసుకోండి. బాబిన్స్కి బాబిన్ కేస్, నీడిల్స్, చిన్న సైజు ఒకటి, ఇది వరకు వేయడానికి పెద్ద సైజు ఒకటి, 2 సైజుల నీడిల్స్ తీసుకెళ్ళండి. నెక్స్ట్ బాబిన్కి థ్రెడ్ చుట్టడానికి చిన్న స్క్రూ డ్రైవర్. నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే యూజ్ చేసుకోవడానికి పెద్దది ఒకటి, 2 స్క్రూ డ్రైవర్స్ తీసుకెళ్ళాలి. మిషన్ మనకు లూజ్గా రన్ అవ్వాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ తొక్కాలి. తర్వాత లూజ్ అవుతుంది కదండి మనకు మిషన్. క్లాత్లు ఏవైనా ఒక 2 క్లాత్లు మీటర్వి ఒక 2 కలర్స్ క్లాత్ తీసుకెళ్ళాలి. థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్. మనకు లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి వర్క్ వేయమని చెప్పేసి ఒక ఫ్లవర్ డిజైన్ ఇస్తారు కదండి, ఆ వర్క్ వేసుకోవడానికి థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్స్. అలాగే కోహినూర్ థ్రెడ్స్, ఇవి కూడా తీసుకెళ్ళాలి. కోహినూర్ థ్రెడ్స్. నెక్స్ట్ వర్క్ వేయాలంటే మనకు ఖచ్చితంగా ఈ రింగ్ ఉండాలండి. క్లాత్ని రింగ్ మధ్యలో పెట్టి ఇలా పెట్టేసి స్క్రూ టైట్ చేసుకోవాలి. తర్వాత మనం ఈజీగా వర్క్ వేసుకోవచ్చు. కుట్టడం అయిన తర్వాత వాటికి ఏదైనా బటన్స్ పెట్టాలనుకుంటే ప్రెస్సింగ్ బటన్స్ ఇవి పెట్టచ్చు. లేదా ఇలాంటి గుండీలు, ఈ బటన్స్ వస్తే ఈ బటన్స్ పెట్టచ్చు. ఉక్కు ఏదైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఉక్స్ పెట్టచ్చు. వచ్చేసి మిర్రర్స్, ఏ షేప్ అంటే ఆ షేప్. కుందన్స్ ఉంటే కుందన్స్. ఫ్లవర్స్ అలా వేసాక మిడిల్లో ఏదైనా డిజైన్ కావాలనుకుంటే మిర్రర్ అయినా కుందన్ అయినా పెట్టచ్చు. నెక్స్ట్ పెన్. ఇదంతా ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు మనం కుట్టినవన్నీ మనకు ఒక కవర్ ఇస్తారండి, పేపర్ కవర్. ఆ కవర్లో ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఆ పేపర్ పైన మనం హాల్ టికెట్ నెంబర్ రాయాలండి. దానికోసం మనకు పెన్ అవసరం అవుతుంది. ఖచ్చితంగా పెన్ కూడా తీసుకెళ్ళాలి. లాస్ట్ ఇయర్ మేము ఎగ్జామ్ రాసినప్పుడు
మాకైతే బ్రౌన్ షీట్ అక్కడే ఇచ్చారు, ప్లస్ క్లాత్ కూడా ఇచ్చారు. క్లాత్ స్టిచ్ చేయడానికి థ్రెడ్స్ కూడా ఇచ్చాడండి. ఇలాంటి థ్రెడ్స్ కూడా క్లాత్కి మ్యాచింగ్ అయ్యే థ్రెడ్డే ఇచ్చారు. వర్క్ వేయడానికి కోహినూర్ థ్రెడ్స్ కూడా మాకు అక్కడ ఇచ్చారు. ఈసారి ఎలా ఇస్తారో తెలియదు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో మీరు ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు కదండి లాస్ట్ టైం, వాళ్ళకు ఒకసారి అడిగి కనుక్కోండి. రిజల్ట్ అయితే మనం ఎగ్జామ్ రాసినాక 2 months లోపు అయితే వస్తాయండి. ఆన్లైన్లో చూసి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.